భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్నా గిరిజనుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు లేదని ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్లో 6.6% నిధులు ఖర్చు చేయాలని 1980 అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రభుత్వాలు ఆ ప్రకారం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మదర్ తెరీసా విగ్రహం నుండి గిరిజన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కులాలను అభివృద్ధి చేయాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించినట్లు కాగ్ నివేదిక బయటపెట్టిందని చెప్పారు. దేశంలోనే ఇది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని కొండ కోణంలో పోడు వ్యవసాయం, మైదాన ప్రాంతాలలో వ్యవసాయ రంగం కూలీలకు గాను, భవన నిర్మాణ కార్మికులకు గాను, రిక్షా కార్మికులకు గాను గిరిజనులు జీవిస్తున్నారు అని తెలిపారు. ఆ ప్రాంత గిరిజనులు అడవులలో సమీకరిస్తున్న ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గిరిజన సమస్యలపైన రాష్ట్ర ఎస్టీ కమిషన్కి వినతి పత్రం ఇవ్వడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ తరలి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు గిరిజన సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 జనాభా కలిగినటువంటి పంచాయతీలకు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐటీడీఏకు 500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిధులు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నప్పటికీ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు గ్రామీణ ప్రాంతాలు అనేది అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా సాగునీరుకు తాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యల మీద మేము రాష్ట్ర ఎస్టీ కమిషన్కి ఒక డిమాండ్తో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి విజయవాడ నగరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి గిరిజనులు తమ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి, ప్రభుత్వాలు మారినా ఈ పరిష్కారం కావట్లేదని చెప్పి వాళ్ళను గోడును వెళ్ళబుచ్చుకునేందుకు ఈ రోజున విజయవాడ నగరానికి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చి వారు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు, ఆదివాసీల యొక్క సమస్యలు మీకు అందరికీ తెలుసు. ఏ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, త్యాగాలతో నిన్నటువంటి వారిని నిరాశ్రయం చేస్తూ ఇవాళ కడగండ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అడవులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఇవాళ గిరిజనులు వారి యొక్క జీవన సమస్య చాలా సమస్యగా ఉంది. ఇవాళ దాన్ని ప్రభుత్వం ఇచ్చేయాలని చెప్పేసి వారు కోరటం అనేది జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ప్రాజెక్టులు కట్టిన సందర్భంలో నిరాశ్రయులకి 2014 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కానీ వారికి ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతేకాదు వాళ్ళ యొక్క ఇవాళ మీకు అందరికీ తెలుసు, విద్య లేదు, వైద్యం సరిగా లేదు. ఇవాళ గర్భిణీ స్త్రీలు ఇవాళ డోలీ మోతలతోటి దారి సౌకర్యం లేక ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి, ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు కూడా ఇవాళ చనిపోతున్నటువంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ఇవాళ దారి సౌకర్యం లేక, అలానే హాస్పిటల్ సౌకర్యాలు లేక ఎంతోమంది చనిపోతున్నటువంటి, అనారోగ్యాలకి, జ్వరాలకి పీడితులైనటువంటి వీరందరూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటి మీద వారికి ఇవ్వాల్సినటువంటి లోన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. మరీ ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో
గిరిజనుల యొక్క ఆదివాసీల యొక్క జనాభా ప్రాతిపదిక పెరుగుతున్న దాన్ని బట్టి ఆ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఆ నిధులన్నింటినీ కూడా వారికే ఉండాలని చెప్పేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాను దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారు చేసిన దాన్ని చట్ట ప్రకారం ఎస్టీ సప్లాన్ నిధులు వారికే వినియోగించాలని చెప్పేసి వారి యొక్క జీవన మనుగడలు ముఖ్యంగా వారికి సంక్షేమం గిరిజనులు ఆదివాసీల యొక్క సంక్షేమం అంతేకాకుండా వారి అభివృద్ధి వారి ఉపాధి వారికి విద్య వైద్యం ఇవన్నీ కూడా రక్షణ ఇవాళ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.